మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ తలకి హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే మీరు మీ దేహాన్ని ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చని చాలా హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రమాదం నుంచి ఎలాగైనా సరే బయటపడాలని. ఈ లోకంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని కాపాడుకోవడానికి, ప్రమాదాల నుంచి మనం విడిపించబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ముఖ్యం మన శరీరాన్ని మనం కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో అలాగే మన ఆత్మను కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో ఆత్మను కాపాడుకోవడానికి కూడా మనం అంతే ప్రయత్నం చేయాలి. మరి ఆత్మను కాపాడుకోవాలంటే మనం ఏమి ధరించాలి? హెల్మెట్ ధరించాలా? సీట్ బెల్ట్ ధరించాలా? కాదు. మనం ఆత్మను ఏ విధంగా కాపాడుకుంటామంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి రక్తము ద్వారానే మనం మన ఆత్మను కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మను కాపాడుకోగలిగితే మనకు మించినటువంటి ధన్యులు ఈ లోకంలో గాని ఏ లోకంలో గాని ఎవరు ఉండరు. ఆత్మను రక్షించగలిగితే మనం నిత్య నరకం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. కాబట్టి మనం మన ఆత్మను రక్షించుకోవాలి అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపాన్ని క్షమించు అని ఆయన ఎదుట మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నిత్య నరకం నుంచి మన ఆత్మను రక్షించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఆయన నిత్య నరకం నుంచి మన ఆత్మను రక్షించడానికి, మన ఆత్మను రక్షించడం ఆయనకు మాత్రమే సాధ్యం. మన డబ్బుతో గాని, మనకున్న ధనంతో గాని, మనకున్నటువంటి ఆస్తి పాస్తుల చేత మనం ఆత్మను రక్షించుకోలేము. ఆత్మను రక్షించగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అంటే మనం మన ఆత్మను రక్షించుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి, అప్పుడు మీ ఆత్మ రక్షించబడుతుంది. అటువంటి కృప